మన వంటకాలు ఆ దేశాల్లో నిషేధం. భారతీయులు ఆహార ప్రియులు. తిండి అంటే ఎనలేని ప్రేమ చూపిస్తారు. ఇండియాలో కొన్ని ఈటింగ్ ఫుడ్స్ ఫేమస్. అలాంటివి ఎక్కడైనా రోడ్డు పైన కనపడితే నియమాలకు విరుద్ధంగా వాహనాలు పార్క్ చేసి ఆ బండి దగ్గర క్యూ కడతారు. ఇప్పటికీ ఎప్పటికీ ఇండియాలో కొన్ని ఆహారాలకు ఎప్పటికీ స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అవి తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని తెలిసినా మిలియన్ల మంది ప్రజలు ఆ ఫుడ్ ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే భారతదేశంలో ఎంతో మంది ప్రజలు లొట్టలేసుకుంటూ తినే కొన్ని ఆహారాలను ఇతర దేశాల్లో నిషేధించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే నెయ్యిని యుఎస్ లో నిషేధించారు. ఎందుకంటే నెయ్యి తింటే ఊబకాయం, గుండెపోటుకు కారణమవుతుందనే ఆందోళన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ వంటకాల్లో గసగసాలు ప్రధానమైనవి. అవి లేనిదే కొన్ని రకాల వంటలను ఊహించుకోలేం కూడా. అలాంటి గసగసాలపై తైవాన్, సింగపూర్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. గసగసాల్లో మార్ఫిన్ మారక ద్రవ్యం అవశేషాలు ఉన్నాయన్నదే దీనికి కారణం. ప్రముఖ భారతీయ ఆయుర్వేద సప్లిమెంట్ చ్యవన్ప్రాష్ను కూడా కెనడాలో 2005 నుంచే వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చ్యవన్ప్రాష్లో సీసం, పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది. మన ఇండియన్స్ సమోసా అంటే ఎంతో ఇష్టంగా తింటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ సైడ్ సమోసా బండి ఎక్కడ కనిపించినా లాగిస్తూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్ గా సమోసా తీసుకునే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ రుచికరమైన ముక్కోణపు ఆకారంలో ఉండే సమోసాను సోమాలియా దేశంలో నిషేధించారు. దీనికి కారణం కూడా చిత్రమే. ఆ దేశంలో క్రైస్తవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అందులో ఆల్ షబాబ్ క్రిస్టియానిటీ గ్రూపుకు చెందిన చిహ్నాన్ని కించపరిచే సమోసా ఆకృతి ఉందంటూ ఆ దేశంలో ముక్కోణపు ఆకారపు సమోసాలపై నిషేధం అమల్లోకి తెచ్చారు. భారతదేశంలో కబాబ్స్ను చిరుతిండిగా ఉపయోగిస్తారు. ఎంతో కాలం నుంచి ఈ జ్యూసీ కబాబ్స్ సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ దీన్ని వెనిస్లో నిషేధించారు. ఆ నగర సాంప్రదాయాలకు, అభిరుచులకు కబాబ్ విరుద్ధమంట. 2017 నుంచి వెనిస్లో నిషేధించారు. సింగపూర్, హాంకాంగ్లలో భారతీయ కంపెనీల నుంచి వచ్చే సమోసాలను నిషేధించారు. సింగపూర్, హాంకాంగ్లలో భారతీయ కంపెనీల నుంచి వచ్చే మసాలాలను నిషేధించారు. ఎవరెస్ట్, ఎండిహెచ్ వంటి పెద్ద భారతీయ కంపెనీల మసాలాల్లో ఇథైలిన్ ఆక్సైడ్గా పిలిచే క్యాన్సర్ కారక పురుగుమందు అవశేషాలు ఉన్నాయంటూ ఈ చర్య తీసుకున్నారు.